మనోరంజన న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు పిట్టలతోన మాటలుగా మారాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సర్కార్ను ప్రజలే బొంద పెడతారని, తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని మల్కజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో నిర్వహించిన బీజేపీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ల సన్మాన సభలో ఈటెల రాజేందర్తో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలెట్టి మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గారడి మాటలతో కాలం గడుపుతోందని ఆరోపించారు. పెన్షన్ పెంపు ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైందంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు గతంలో కేసీఆర్ కు ఎలా గుణపాఠం చెప్పారో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వస్తే 25 సంవత్సరాల పాటు నిరంతర పాలన కొనసాగించిన ఉదాహరణలు ఉన్నాయన్నారు. ముధోల్ విజయం స్ఫూర్తిగా తీసుకుని రానున్న అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. మైనారిటీ ఓట్లను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళుతుందే తప్ప ప్రజల కోసం చేసింది ఏవీ లేదని విమర్శించారు. అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని, గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివేనని స్పష్టం చేశారు. సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్రానిదని విమర్శించారు. బీజేపీ సర్పంచ్ల పట్ల వివక్ష చూపితే ఉపేక్షించబోమని, తగిన విధంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపనేత పాయల శంకర్, ఎంపీ నగేష్, ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శాల్వాలతో సత్కరించి మొమెంటోలు అందజేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్ సర్దా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు. సర్పంచ్ల సన్మాన సభకు భారీగా ప్రజలు తరలిరావడంతో ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ ప్రాంగణం జనసంద్రంగా మారింది. రెండు చోటులు జోడించి వినమ్రతున్న ఈ పరంపర ఈ ఒరవడిని కాపాడుకోండి. భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మీకు వినమ్రత కేరింతలతో ఏలుకుంటా మీరు ఆనాడు ప్రదర్శించిన ఆ చైతన్యం అనిపించింది. ఇది బ్రహ్మాండంగా ఎంత తెలియబడుతుంది. నా 25 సంవత్సరాల అనుభవం మహేష్ ఎదురుగా ప్రచారం పోయింది. ఆయన ప్రచారం అనిపించింది ఈ నిర్మాణం కట్టలేదు, ఇన్ని వేల మంది ప్రజలు చైతన్యం నా 20 చూడే అంత గొప్ప ఐక్యత, అంత గొప్ప చైతన్యం, అంత గొప్ప గెలుపు సంకేతం మహేశ్వరి గారి మీరు అన్నా ఎక్కడైనా గెలుపుతామన్నా ఈసారి పాయసంగా గెలుపుతామన్నా అని నాకు మాట చెప్పారు. ఈసారి గెలిచి రావాలి, నువ్వు ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి నువ్వు డిగ్రీ చేసుకోవాలని మా పాయసంగా ఇది చెప్పారు. అంటే ఆదిలాబాద్ జిల్లా మొత్తం తెలంగాణకు మొట్టమొదటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి జిల్లా ఆదిలాబాద్. అందుకే నీకే వచ్చిన పదవులని మహేష్ రెడ్డి గారు ఇప్పుడు చూడేమో పాయల శంకరే వేయాలి పోయి. అంటే ఆదిలాబాద్ జిల్లా మొన్న, ఇవాళ, రేపు కూడా తెలంగాణకు గొప్ప శక్తిగా ఉంటుందని నమ్ముతున్నాను. చాలాసార్లు చెప్తా ఎంపీ గెలవడం తేలిక, ఎమ్మెల్యే గెలవడం కూడా తేలిక, కానీ వాడు అన్ని రకాల మనిషిని స్క్రీనింగ్ చేసి ఓటేసి వాళ్ళకి సర్పంచ్ మాత్రమే.
ఏం చెప్పేది ఏకపక్షం చేసింది. మా రామారావు పిల్లలుగా సౌమ్యులు నల్లారు తెల్లారు ఒక్కరిని కూడా గర్వించలేని పరిస్థితి లేదు. నాకు తెలిసి మౌనం సహనం ఓపిక ఆయన చెప్తాం. అందుకే రామారావు పదే 180-130లో 103 సంవత్సరాలు గెలిచి తెలంగాణలో సంకేతాన్ని మహేష్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. నాతో అన్నా ఈసారి చికెన్ జిల్లా పరిషత్ వెళ్తా, అన్నా ఈసారి మొత్తం ఇంటికి తీసుకెళ్తా, ఈసారి మున్సిపాలిటీ తీసుకెళ్తా అంటే ఎక్కువ చెప్పక మహేష్ అని ఏం చెప్పలేదు, ఎక్కువ చెప్పలేదు. కానీ అన్నట్టుగానే మొత్తం నిర్మల్ జిల్లా మొత్తం గెలిచిన సర్పంచులలో 40% పైచలు గెలిపించిన ఏకైక జిల్లా కూడా ఈ భారత. అందుకే మీకు ఎన్నిసార్లు కూడినా అది తక్కువ. నిర్మల్ జిల్లాలో జడ్పీ చైర్మన్ కాసాయి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయిన తర్వాత మా నిర్మల్ మున్సిపాలిటీలో కానీ బైసాన్ మున్సిపాలిటీలో కానీ చాలా అవసరం జరిగినాయి. వార్డు చేంజ్ చేశారు, ఓటర్ లిస్టు చేంజ్ చేసింది. ఒకటేసారి 9,000 మా దగ్గర 12,000 నిర్మల్లో ఓటర్ లిస్టు ఓటర్స్ పెరగడం అంటే ఈ గుణాయిస్తూ ప్రభుత్వానికి చేత కాకుండా ఓట్లు వేసుకొని వేరే పార్టీకి వెళ్ళని చేసిన కుట్రాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏమైనా నిర్మల్ అనుకోండి, ముఠోలు అనుకోండి, భాష బయట అనుకోండి, ఖానాపూర్ అనుకోండి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చైర్మన్ చేస్తామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూస్తే గత 10 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే అన్న బంగారే తెలంగాణ చేస్తున్నారు. బంగారే తెలంగాణ ఎటువైందో ఒక్క ఎకరానికి కూడా సాగునీరు లేకుండా కోట్లాది రూపాయలు ధనం నష్టం చేసి ఒక్క ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైజింగ్ తెలంగాణ అంటున్నారు. రైజింగ్ అంటే ఏమో నాకు కూడా అర్థం కాగలిగింది. అంటే వాళ్ళ కడుపు నిండడానికి రైజింగ్ అవునో లేకుంటే ప్రజలకు మంచి చేయడానికి రైజింగ్ అవునో అని అర్థం కాగలిగింది. 2047లో పట్టు అన్ని రైజింగ్ తెలంగాణ చేస్తాం, ప్రపంచంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటామని అంటున్న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు జీతం వేయడానికి శాతం కాగలిగింది. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మనకు విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2,000కు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి 1,00,000 కాక తులం బంగారు ఇస్తున్నారు. వృద్ధులకు 2,000 కాక 4,000 ఇస్తున్నారు. మహాలక్ష్మి మా మహిళలకు 12,000 ఇస్తున్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు. అవన్నీ మర్చిపోయి ఇక రైజింగ్ తెలంగాణ అంటున్నాడు మన ముఖ్యమంత్రి. ఏం చేస్తుందో కానీ అర్థం కాగలిగింది. ఏమైనా ఎలక్షన్ లో 2029లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అంటే ఖాయమని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన రాష్ట్ర అధ్యక్షులు కానీ కిషన్ రెడ్డి కానీ ఇతర రాజేంద్ర అన్న కానీ బండి సంజయ్ అన్న కానీ మా మహేష్ రెడ్డి అన్న కానీ మహేష్ శంకర్ అన్న కానీ అందరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా 80 నుంచి 100 సీట్లు తెచ్చి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ తెలంగాణ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వస్తేనే మన తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. మన ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడమే కాకుండా ఒక పక్క అధికారాన్ని అడ్డపెట్టుకుని అడ్డదారు కాంగ్రెస్ పార్టీ తగ్గిన 10 ఏళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముతో మరో పక్క టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన
ఎక్కడ అనుమానాలు